హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా నా డెలివరీ అయితే అయిపోయింది. నా డెలివరీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి అనమాట. మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే వీడియోస్కి లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అసలు నా డెలివరీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్గా. అలాగే బేబీ జెండర్, అలాగే ప్రజెంట్ నేను ఇప్పుడైతే బేబీతో ఇంటికైతే వచ్చేసాను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతి వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. సో లేట్ చేయకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ చూస్తున్నప్పుడు అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇంకేమన్నా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే కనుక వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అటువంటి వీడియోస్ అయితే చేస్తాను. నాకు తెలుసు మీ అందరు సపోర్ట్ చేస్తారని. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, ఫైనల్గా నేనైతే డెలివరీ కోసం మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తున్నాను. అదేంటి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తున్నారని అనుకోవచ్చు, దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను. సో 9th మంత్ రాగానే నేను నూజివీడు అయితే వెళ్ళాను అనమాట, ఒకసారి జనరల్ చెకప్కి. అండ్ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి ఈ వీడియోలో చూస్తుంది డైరెక్ట్గా అడ్మిట్ అవుతాకైతే వెళ్తున్నాను అనమాట. సో నేను మా చెల్లి అలాగే అమ్మ మా పాప ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో నూజివీడులోనే ఎందుకు డెలివరీ ప్లాన్ చేసుకున్నానంటే మా పెద్ద పాప బాన్ కూడా అక్కడే. మా పిన్ని బాబాయ్ అయితే నూజివీడులో ఉంటారనమాట. సో వాళ్ళిద్దరూ ఉండేది ఒక హాస్పిటల్లో, అంటే మా బాబాయ్ ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తారు, అది వచ్చేసి గైనకాలజిస్ట్ హాస్పిటలే అనమాట. మోర్ ఓవర్ నేను ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. సో అక్కడ పెరిగిన వాతావరణం నాకు అలవాటు, నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆపరేషన్ అంటే భయం ఉండదని చెప్పి ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. ఆపరేషన్ అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది అందరికీ, నాకు ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో వీళ్ళంతా తెలిసిన వాళ్ళు కాబట్టి అంత భయపడవసరం లేదు, పక్కన వాళ్ళు ఉంటారన్న ధైర్యంతో ఫస్ట్ డెలివరీ ఇక్కడ చేయించుకున్నాను. అండ్ సెకండ్ డెలివరీని కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ సైడ్స్లోనే మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా ఉంటుందన్నమాట, అంటే హాస్పిటల్ సరౌండింగ్స్లోనే వాళ్ళు ఉంటారు. ఇంకా నేను ఫైనల్గా అడ్మిట్ అయ్యే డే వచ్చేసింది ఈ రోజే అనమాట. నేను ఈ వీడియో అయితే ఏదైతే షూట్ చేస్తున్నానో అది. ఇంకా మేము రూమ్ అయితే తీసేసుకున్నాము, మాకు రూమ్ అయితే అలాట్ చేసేసారు. ఇంకా 6:30 ఆ టయానికైతే ఈవినింగ్ టైము అడ్మిట్ అవటానికి రమ్మన్నారు. అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సైన్ చేయటం, అలాగే అడ్మిట్ అయ్యేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోవడానికి అయితే 6:30 అరౌండ్ ఆ టైంకి రమ్మన్నారు. సో వెళ్దామని స్టార్ట్ అవుదామని రెడీ అయ్యాను అనమాట. మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఈ రూమ్లో చాలామంది మా ఫ్యామిలీలో పుట్టారు. అంటే ఏంటనంటే మా పిన్ని వాళ్ళ బాబు కానీ, మా ఇంకో పిన్ని చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి కానీ, అలాగే మా అమ్మాయి కానీ, అంటే నా ఫస్ట్ డెలివరీ అప్పుడు కానీ ఈ రూమ్లోనే. నేను ఇప్పుడు సెకండ్ టైం నా డెలివరీ కూడా ఈ రూమే తీసుకున్నాను అనమాట. ఈ రూమ్ ఎలా ఉంటుందంటే సైడ్ ఒక సెల్ఫ్, అలాగే పేషెంట్కి ఒక బెడ్, అలాగే పక్కన పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళకి ఒక బెడ్, చిన్న క్రాడల్ అయితే ఉంటుంది, ఉయ్యాల. అండ్ మోర్ ఓవర్ దాంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ గైనకాలజిస్ట్ నూజివీడు శైలజ హాస్పిటల్ అనమాట. చాలా మంచిగా అయితే చూస్తుంది మేడము. అండ్ అలాగే ప్రతి ఒక్క నర్స్ కూడా మనకి రికవరీ అయ్యేంత వరకు కూడా మంచిగా వాళ్ళు వచ్చి చూస్తూ చెక్ చేసి వెళ్తారు అనమాట. సో అందుకనే నేను ఇక్కడ డెలివరీ ప్లాన్ చేసుకున్నాను. అక్కడ మా చెల్లి వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. చెప్పాను కదా చిన్నప్పటి నుంచి పెరిగింది ఇక్కడే కాబట్టి చాలా ఫ్రీగా ఉంటామని చెప్పి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట అడ్మిట్ అవుతాకి. సో ఇంకా నేను మా హస్బెండ్ అలాగే మా అమ్మ ఇంకా ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుందామని చెప్పి వెళ్దామని అనుకున్నాను. ఇది వచ్చేసి July 8 వీడియో అనమాట. నా డెలివరీ వచ్చేసి July 9th జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నా డెలివరీకి సంబంధించిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, అలాగే జెండర్ కూడా రివీల్ చేస్తాను. సో మీరైతే వీడియోస్ మంచిగా సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.